ప్రమోద్ మరియు ప్రజ్ఞ పెళ్లికి కొద్ది రోజులే ఉంటాయి. ప్రజ్ఞ ఎక్కడో వినింది అత్తవారింటి వాళ్ళు మనసు గెలవాలంటే వాళ్ళకి బాగా వండి పెట్టాలని. అందుకే తను కుకింగ్ క్లాసెస్ లో జాయిన్ అవుదామని నిర్ణయించుకుంటుంది. ప్రజ్ఞ కోడలా, నువ్వు కుకింగ్ క్లాసెస్కి వెళ్తున్నావని విన్నాను. అవునత్తయ్య, మీ అందరికీ బాగా వండి పెట్టాలని. అవునా, నా కోడలు చాలా తెలివైనదే. సరేలే, నువ్వు ఇంటికొచ్చాక మా అందరికీ నీ చేత్తోనే మంచి మంచి వంటలు చేసి పెట్టు. నువ్వు తొందరగా పెళ్లి కూతుర్లా మా ఇంటికి రా కోడలా. సరే అత్తయ్య, కొద్ది రోజులేగా. కొద్ది రోజుల తర్వాత అందరిలాగా ప్రజ్ఞ కూడా ఎన్నో కలలతో అత్తారింటికి వస్తుంది. వస్తూ వస్తూ తన వెంట ఫస్ట్ ఏమేం వండి పెట్టాలో ఆ మెనూ కూడా తెచ్చుకుంటుంది. తను ఏమేం చేయాలో అందులో రాసి పెట్టుంటుంది. ప్రజ్ఞ, ఆ పేపర్ ఏంటి? ఫస్ట్ టైం ఏం వండి పెట్టాలో ఆ మెనూ అండి. అవునా, నాకు కూడా చెప్పు. నా భార్య ఏం వండుతుందో. షాహీ పన్నీర్, వెజ్ బిర్యానీ, రైతా, పూరి. అబ్బో, ఈరోజు పండగే పండుగ. వింటేనే నా నోరు ఊరుతుంది. కాసేపు వెయిట్ చేయండి, నేను వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఇవన్నీ వండేస్తాను. ప్రజ్ఞ కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినదే ఉండదు. అత్తయ్య, ఫ్రిడ్జ్లో టమాటాలే లేవు. కోడలా, కిలో టమాటాలు 200 రూపాయలున్నాయి. అందుకే నేను తీసుకురావట్లేదు. ఆగు, నేను ఇప్పుడే పక్కింటి వాళ్ళని అడిగి తెస్తాను. ఒక్క టమాటా అయినా ఇస్తారులే. ఒక్క టమాటానా? కానీ నేను చేసే వంటలకి కనీసం 10 టమాటాలైనా కావాలత్తయ్య. 10 టమాటాలా? అయితే వద్దులే, టమాటా లేకుండానే వంట చేసే. కానీ అత్తయ్య, షాహీ పనీర్ చేయాలంటే టమాటాలు లేకపోతే అస్సలు టేస్టే రాదు. సరేలే కోడలా, ఉల్లిపాయలు ఎక్కువ వేసి వండేసేయ్. మేమందరం సంతోషంగా తింటాంలే. అందరికీ బాగా వండి పెట్టాలని ఎంతగానో ఆశపడింది. కానీ టమాటాలు వేయకుండానే వండేసింది. తన ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోయాయి. 2 గంటల తర్వాత అందరికీ టేబుల్ మీద వడ్డిస్తుంది. ప్రజ్ఞ, నువ్వు మెనూ చెప్తుంటే నా నోట్లో నీళ్ళు వచ్చేసాయి తెలుసా. కానీ ఇదేంటి అంత టేస్ట్గా అనిపించట్లేదు? సరిగ్గా చెప్పావురా బాబు. ఈరోజు బాగా తిందాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం? మావయ్య గారు, కిచెన్లో కొన్ని వస్తువులే ఉన్నాయి, టమాటాలైతే అస్సలే లేవు. అలాంటిదేమీ లేదులే కోడలా, టమాటాలు వేయకుండా కూడా బాగా వండొచ్చు. సరేలే, రేపటి నుంచి మంచి కూర వండుదుగాన్లే. పాపం ప్రజ్ఞ అనుకున్నది ఏదీ జరగలేదు. అందుకే మర్నాడు తన మావయ్య మార్కెట్కి వెళ్తుంటే ప్రజ్ఞ ఇలా అంటుంది. మావయ్య, వస్తూ టమాటాలు తీసుకురండి. తెస్తానమ్మా, సరేనా? మామయ్య వెళ్ళగానే ప్రజ్ఞ మటర్ పన్నీర్ వండడానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఈ రోజు నేను ఇది బాగా వండి అందరి మనసులో గెలుచుకుంటాను. కాసేపటికి మావయ్య మార్కెట్ నుండి వస్తారు. మావయ్య, త్వరగా టమాటాలు ఇవ్వండి, నేను కూర వండేస్తాను. టమాటాలు చాలా రేటున్నాయి కోడ్లా, అందుకే నేను తీసుకురాలేదు. నేను చెప్పాను కదా టమాటాలు చాలా రేటున్నాయని. కానీ టమాటాలు లేకుండా నేను కూర ఎలా వండాలి? ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి వండేయ్, మేమందరం తింటాంలే. కానీ అత్తయ్య, అలా వండితే ఎవ్వరికీ నచ్చదు. ఎలా ఉండాలో ఇక మీ ఇష్టం. మేము ఎలా ఉన్నా తినేస్తాం కోడ్లా. ప్రజ్ఞ మటర్ పన్నీర్ కూర వండేస్తుంది. కానీ తనకి తెలుసు అది ఎవ్వరికీ అంత నచ్చదని. లాస్ట్కి అదే జరుగుతుంది. ఈ కూర అసలు టేస్టే లేదు. అవునరా, నేను చెప్పాను కదా అత్తయ్య, టమాటాలు లేకుండా కూర బాగోదని. కోడలా, రేపు నువ్వు టమాటాలు వేయకుండా రుచి బాగుండే కూర వండమ్మా. వీళ్ళకి టమాటాలు లేకుండా టేస్టీ కూరలు కావాలట. టమాటాలు వేయకుండా కూరలు అసలు టేస్టే ఉండవు. అందువల్ల అందరూ ప్రజ్ఞ వంటలకే వంకలు పెడుతూ ఉంటారు. కానీ మర్నాడు ప్రజ్ఞ షాహీ పన్నీర్ మళ్ళీ వండుతుంది. అది తిని అందరూ వేళ్లు చప్పరిస్తూ చాలా మెచ్చుకుంటారు. నిజంగా కోడలా, ఈరోజు నువ్వు చాలా బాగా వండావమ్మా. అవును కోడలా, ఈరోజు కూర చాలా బాగుంది. ఇందులో ఏం మ్యాజిక్ చేసావు? మాకు కూడా చెప్పు. ఏం లేదత్తయ్య, మంచిగా కిలో టమాటాలు వేశాను కాబట్టే కూర అందరికీ నచ్చింది. రేపటి నుంచి నేను ఇలానే వండుతా అత్తయ్య. ఏంటి, కిలో టమాటాలు 200 ఉన్నాయే? అయినా నువ్వు టమాటాలు వేయకుండా కూడా బాగానే వండుతావు. అవునమ్మా, ఇలా తింటే కొంచెం హెవీగానే ఉంది. మా కోసం నువ్వు లైట్ ఫుడ్ వండినా మేము తినేస్తాం కోడ్లా, సర్దుకుపోతాంలే. సరే అయితే మీ ఇష్టం. ఇప్పుడు ప్రజ్ఞ టమాటాలు వేయకుండా వండినా అందరూ సంతోషంగా తింటుంటారు. ఎందుకంటే కూర వండడంలో లోపం కాదు, టమాటాలు లేకుండా వండడంలో టేస్ట్ రావట్లేదని అందరికీ అర్థమవుతుంది. కూరలో టేస్ట్ కావాలంటే టమాటాలు కాస్ట్లీ ఉన్నా తేవాల్సిందే. ప్రియాంక, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీకు తెలుసు కదా ఈ అసైన్మెంట్ నాకెంత ఇంపార్టెంటో. ఈరోజు నాకు మోడలింగ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనే.
పెళ్లి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ స్వాతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికీ తెలీదే. వాళ్ళింతవరకు నా మొహమే చూడలేదు. మాలోని ఆడపిల్లలు కోడలే అత్తవారింటికి వచ్చేదాకా అత్తోరింటి వాళ్ళు తన ముఖం అస్సలు చూడరే. ఒక్క 10 రోజులే కదా, కొంచెం మేనేజ్ చేయవే. ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. తను సరే అంటుంది. స్వాతి తనకి తన పెళ్లి చీర కట్టి ఆ చీర కొంగుతో పైన కప్పేస్తుంది. తను మెల్లగా కిటికీలోంచి పారిపోతుంది. ప్రియాంక పెళ్లి చీర కట్టుకుని నిఖిల్తో అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ ఆ కొంగులో ఉన్నది స్వాతి కాకుండా ప్రియాంక అని ఎవ్వరికీ తెలీదు. పెళ్లి రోజు రాత్రి నిఖిల్ ప్రియాంకతో, ఆ గదిలో కూడా కొంగు కప్పుకునే ఉంటావా? ఇంతవరకు నీ మొహమే చూడలేదు, కానీ నీ అందం గురించి చాలా విన్నాను. అదేంటంటేనండి, నేను పెళ్లి గురించి ఒక మొక్కుకున్నానండి. పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అత్తారింటి వాళ్ళకి నా మొహం చూపించనని. మీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను నిన్ను ఏ విషయంలోని బలవంతం పెట్టను. మర్నాడు నిఖిల్ అందరికీ ప్రియాంక మొక్కు గురించి చెప్తాడు. అప్పుడు అతని తల్లి కమలా ప్రియాంకతో ఇలా అంటుంది. ఏంటి కోడలా, నువ్వు కొంగు కప్పుకుంటే వంటలా చేస్తావు? నీకేం కనిపించదు కదా? మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వంట చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. సరేలే, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కానీ నేను ముందే చెప్తున్నాను విను, వంటలు చాలా రుచిగా ఉండాలి, అర్థమైందా? ప్రియాంకకి కొంగు కప్పుకుని వంట చేయడం నిజంగానే చాలా ప్రాబ్లంగా అనిపించింది. తను కొంగు కప్పుకుని మసాలాలు నెతుకుతూ ఉండగా నిఖిల్ కిచెన్లోకి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, మసాలాలన్నీ నేను నీకు తీసిస్తాను. ఆ కొంగు కప్పుకోవడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మనిద్దరం భార్యాభర్తలం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిఖిల్ ప్రియాంకకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రియాంక చేతి వంట అందరికీ నచ్చుతుంది. కొంగు కప్పుకుని కూడా చాలా బాగా వంట చేసావు కోడలా. కానీ నీ ముఖం మాకెప్పుడు చూపిస్తావు? నీ మొక్కు వల్ల ఇంతవరకు నిన్ను ఎవ్వరికీ చూపించలేకపోయాం. కొద్ది రోజులే అత్తయ్య, ఆ తర్వాత మీ కోడలు తిరిగి వచ్చేస్తుంది. ఏమంటున్నావే? అదే అత్తయ్య నా ఉద్దేశం, ఈ కొంగులోంచి బయటకు వచ్చేస్తానని. సరేలే, నిఖిల్ నువ్వు కూడా భోంచేసేయ్. నువ్వు తినమ్మా, నేను తనతో కలిసి తింటాను. అందరూ భోంచేశాక నిఖిల్ వాళ్ళిద్దరి కోసం ఒకే పళ్ళెంలో వడ్డించి ప్రియాంకకి తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తాను. నువ్వు చాలా అలిసిపోయావు కదా. నిఖిల్ మంచితనాన్ని చూసి ప్రియాంక తనని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ తనకి తెలుసు నిఖిల్ మరియు ఆ అత్తవారిల్లు ఎప్పటికీ తనవి కావని. ఎందుకంటే 10 రోజుల తర్వాత స్వాతి తిరిగి వచ్చేస్తుందని. ఇలా 10 రోజులు గడుస్తాయి. ప్రియాంక స్వాతికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 నెల రోజులు గడుస్తాయి. కానీ స్వాతి తిరిగి రాదు. తను ఈ పెళ్లి నుండి తప్పించుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్వాతి. ఎంత మంచి భర్తని కాదనుకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నిఖిల్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆ తర్వాత ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను నిఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తను కొంగు తీసేసి నిఖిల్ మరియు అతని కుటుంబ బాధ్యతల్ని చక్కగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంటుంది. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళింటి బెల్ మోగుతుంది. ప్రియాంక తలుపు తెరిచేసరికి ఎదురుగా స్వాతి ఉంటుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూడా 2 ఏళ్ల తర్వాత? నిన్న అత్తారింటికి రాకూడదా? నీ ప్రశ్నలన్నింటికీ లోపలికొచ్చి సమాధానం చెప్తాను. ప్రియాంక తనని లోపలికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రెస్పాన్సే ఇవ్వలేదు. నిజం చెప్పనా? నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి పంపించి నేను పారిపోయాను. నిన్ను ఇక్కడ ఇరికించేశాను. అయినా నువ్వు 10 రోజుల తర్వాత నిజం చెప్పేసి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. అయినా నాకెందుకులే. నాకు ఒక 20 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ప్రియాంక. అంత డబ్బు నేనెక్కడి నుండి తెస్తాను? 3 రోజుల్లో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందరికీ నిజం చెప్పేస్తాను. స్వాతి ప్రియాంక ఫ్రెండ్లా అదే ఇంట్లో ఉంటుంది. 3 రోజులు గడుస్తాయి. ప్రియాంక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్తగారు గొంతు విని, నా బీరువాలో ఉన్న 20 లక్షలు కనిపించట్లేదురా. నిఖిల్ బాబు, నువ్వు వెళ్ళి అందరి గదులు చెక్ చేయి. నిఖిల్ అందరి గదులు చెక్ చేస్తాడు.
తనకి స్వాతి మంచం కింద 20 లక్షల రూపాయలు దొరుకుతాయి. కోడలా, నీ ఫ్రెండు పచ్చి దొంగే. నిఖిల్ బాబు, తక్షణమే పోలీసుల్ని పిలువు. నేను ఈ డబ్బులు తీయలేదు. నేను ఈ ఇంటి అసలైన కోడల్ని. దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమంటున్నావు? నేను చెప్తాను బాబు. పెళ్ళైన వెంటనే ఇది నిన్ను వదిలేసి పారిపోయిందిరా. దాని ఫ్రెండ్ ప్రియాంకని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఈరోజు డబ్బు కోసం మళ్ళీ తిరిగొచ్చిందిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఆ రోజు రాత్రి నేను మీ మాటలు మొత్తం విన్నాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీలాంటిది మా ఇంటి కోడలు అవ్వనందుకు. మా దృష్టిలో ప్రియాంకాయే ఈ ఇంటి కోడలు. ఇక నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగిరాను. ప్లీజ్ పోలీసుల్ని పిలవకండి. స్వాతి అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కమలమ్మ మరియు నిఖిల్ ప్రియాంకతో సంతోషంగా ఉంటారు. జమీందార్ ఈరోజు తన తప్పుకి సిగ్గుపడతాడు. ఈరోజు ఆయన ఇంటి గౌరవంపై మచ్చపడేలోపు తప్పించుకున్నాడు. చౌదరి గారు, బ్లాక్మెయిల్ చేసే ఆ 2 గుండాల్ని మేం పట్టుకున్నాం. వాళ్ళు వీరపురంపై ఎప్పటినుండో కన్నేసుంచారు. మరియు మీ ఊరి గ్రామ పాడవాళ్ళు బహిరంగంగా స్నానం చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మీ చిన్న కోడలు సుధా చేసిన ధైర్యానికి తప్పకుండా మెచ్చుకోవాలి. ఆ గుండాలపై మా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసింది. దానికి మనం తప్పకుండా అభినందించాలి. నేను మీకు ఎన్నిసార్లు చెప్పానండి, ఇంటి కోడళ్ళు బహిరంగంగా స్నానం చేయడం మంచిది కాదని. మీరు నా మాట వింటే కదా. నేను మాత్రం నా కోడళ్ళకి ఇంట్లోనే స్నానం చేసే ఏర్పాటు చేస్తాను. వీరాపురం గ్రామంలోని ఇళ్లల్లో స్నానం చేసే వ్యవస్థ ఉండదు. దానివల్ల గ్రామంలోని ఆడవాళ్లు బహిరంగంగా స్నానం చేయక తప్పదు. అరే ఓ కొత్త కోడలా, ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? స్నానానికి నదికి వెళ్ళాలి. అక్క, నదిలో స్నానం చేయాలా? కానీ బహిరంగంగా స్నానం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే? సుధా, ఈ గ్రామంలో ఆడవాళ్ళు బహిరంగంగానే స్నానం చేస్తారు. అయినా కానీ గ్రామ ప్రజలకి తెలుసు, ఆడవాళ్ళు స్నానానికి వెళ్లే సమయానికి గ్రామంలో మగవాళ్ళు ఆ దరిదాపుల్లో కూడా రారు. సరే, ఇంకా లేట్ చేయకు. ఈ సమయంలో నది ప్రవాహం శాంతంగా ఉంటుంది. త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దాం. మాలిని మరియు సుధా నదికి స్నానం చేయడానికి వెళ్తారు. గ్రామంలోని చాలా మంది ఆడవాళ్లు అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. సుధాకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మాలిని అక్క, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ఎవరైనా చూస్తే మన పరువు మట్టిలో కలిసిపోతుందక్క. అరే, ఎందుకు భయపడుతున్నావు కోడలా? మేమిక్కడ ఇన్నేళ్లుగా స్నానం చేస్తున్నాం. మరి మమ్మల్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఇక ఇప్పుడు ఎవరు చూస్తారు? చౌదరి గారికి అందరూ భయపడతారు. ఇటువైపు ఒక్క మగవాడు కూడా రాడు. సుధాకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తుంది? తను మాలిని మరియు తోటి ఆడవాళ్లతో నదిలోకి దిగాల్సిందే కదా. అతి కష్టంగా సుధా నదిలో స్నానం చేసి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత రోజు తను మాలిని మరియు గ్రామంలోని తోటి ఆడవాళ్లతో కలిసి స్నానం చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా సుధాకి నది వైపుకి ఎవరూ రారు అని నమ్మకం కుదిరాక తను కొంచెం నార్మల్ అవుతుంది. కానీ ఒకరోజు ఆడవాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా, అక్క, మనల్ని ఎవరో చూస్తున్నారనుకుంటా. లేదు, ఇదంతా నీ భ్రమ. నీకు ఇంకా భయం పోలేదనుకుంటా. త్వరగా స్నానం చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. మరుసటి రోజు కూడా సుధాకి అలానే అనిపిస్తుంది. అక్క, నేను చెప్తున్నాను కదా, ఎవరో మనల్ని చూస్తున్నారు. నాకు ఇన్నిసార్లు తేడాగా ఎందుకు అనిపిస్తుంది? అరే ఓ కోడలా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనల్ని స్నానం చేస్తూ చూసేంత ధైర్యం ఎవ్వరికీ లేదులే. అది నిజమే. ఆ గ్రామ ప్రజలకి ఆ ఊరి ఆడవాళ్లు స్నానం చేయడం చూసే అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే వాళ్ళందర్నీ చూసేది ఎవరై ఉంటారు? అరే గగన్, ఈ ఊరు చాలా బాగుందిరా. నువ్వు మంచి ఊరినే కనిపెట్టావు. బహిరంగంగా స్నానం చేసి ఈ గ్రామ ఆడవాళ్ళని చూస్తుంటే నా ఫోన్లో మంచి మంచి ఫోటోలు తీశానురా. అదే కదా, నేను మంచి గ్రామాన్ని కనిపెట్టాను కదా. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ వాడే సమయం వచ్చేసిందిరా. ఈ ఊరి జమీందార్ చౌదరి గారి 2 కోడళ్ళు కూడా ఈ ఆడవాళ్లతోటే స్నానం చేస్తున్నారు. చౌదరి కోడళ్ళని బ్లాక్మెయిల్ చేసి మంచిగా డబ్బు, బంగారం, నగలు డిమాండ్ చేద్దాం. ఈ ఊరి అమాయకపు కోడళ్ళు ఎవ్వరికి ఏమీ చెప్పర్లే. అయితే సరే, ఏదో ఒక రోజు వాళ్ళని దారిలో ఆపి ఫోటోలను చూపిద్దాం.
ఇంకా ఆలస్యం దేనికి? రేపే వాళ్ళు స్నానం చేసి వెళ్తుండగా దారిలో వాళ్ళని పట్టుకుందాం రా. మరుసటి రోజు మాలిని మరియు సుధా స్నానం చేసి ఇంటివైపుకి వెళ్తుండగా నదికి కొంచెం దూరంలో జగన్ మరియు గగన్ అనే ఇద్దరు వెధవలు వాళ్ళ దారిని అడ్డుకుంటారు. ఇక ఇద్దరికి వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. ఇద్దరు కోడళ్ళు భయపడిపోతారు. మీ ఫోటోలు గ్రామంలో ఎవ్వరూ చూడకూడదనుకుంటే మీరు మేం చెప్పినట్టు ఇద్దరు చెయ్యాల్సిందే. నేను చెప్పింది మీ ఇద్దరికి అర్థమైంది కదా? లేదు లేదు, ఈ ఫోటోలు ఎవరికీ చూపించొద్దు. మీకేం కావాలి మాకు సూటిగా చెప్పండి. మేము ఈ ఫోటోలు ఎవ్వరికీ చూపించకుండా ఉండాలంటే రేపు మధ్యాహ్నం లోపుగా 2 లక్షల రూపాయలు బంగారపు నగలు ఒక బ్యాగ్లో నింపి ఎవ్వరికీ తెలియకుండా మీ ఇద్దరు మాకు తెచ్చివ్వాలి. సరే, మేము రేపు మధ్యాహ్నం లోపు మీరు అడిగినవి తెచ్చిస్తాం. కానీ కానీ అప్పటి వరకు ఈ ఫోటోలు ఎవ్వరికీ చూపించకూడదు. మాలిని చాలా భయపడిపోతుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మాలిని అక్క, మనం తప్పు చేస్తున్నాం. అన్యాయానికి తల వంచడం పిరికితనం. మనం అన్యాయాన్ని ఎదిరించాలి. ఆ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. వాళ్ళ డిమాండ్లను తీర్చి మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం అక్క. ఇవాళ మనతో చేస్తున్నారు, రేపు ఇంకెవరితో అయినా చేస్తారు. మరి మనం ఏం చేయగలం సుధా? మన ఫోటోలు ఆ వెధవల దగ్గర ఉన్నాయి. మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేం. ఆ వెధవలు మన ఫోటోలు అందరికీ చూపించేస్తారు. కానీ సుధా చాలా ధైర్యవంతురాలు. తను మాలినికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లేడీ ఆఫీసర్కి జరిగిందంతా చెప్తుంది. సుధా, నువ్వేం భయపడకు. నేను ఇలాంటి గూండాలని చాలామందిని పట్టుకున్నాను. నేను చెప్పినట్టు చేయి చాలు. సుధా పోలీసుల సహాయం తీసుకుంటుంది. మరుసటి రోజు తను మాలినితో పాటు ఆ వెధవలు చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఆ గూండాలు సుధా మరియు మాలిని దగ్గరికి వచ్చి రాగానే పోలీసులు వాళ్ళని చుట్టుముడతారు. పోలీసులను చూసి ఆ గూండాలు భయపడిపోతారు. పట్టుకోండి వీళ్ళని. అమాయకు ఆడవాళ్ళని పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు నగలు డిమాండ్ చేస్తారా? మేడం, ఈ గూండాల్ని చుట్టుపక్కల గ్రామాల పోలీసులు కూడా వెతుకుతున్నారు. వాళ్ళు ఇంతకు ముందు చాలా మంది ఆడవాళ్ళని ఇలాగే బ్లాక్మెయిల్ చేశారట. పోలీసుల ద్వారా గూండాల్ని పట్టించిన విషయం చౌదరి గారి వరకు చేరుతుంది. అతనికి కూడా అతని తప్పు తెలుస్తుంది. సావిత్రి, నువ్వు నిజమే చెప్పావు. తప్పంతా నాదే. నేను చాలా పాతకాలపు మనిషిలాగా ఆలోచించాను. మన కోడళ్ళకి కూతుళ్ళకి ఏం అవసరమో అవి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ గ్రామంలో ప్రతి ఇంటికి స్నానం గది కట్టిస్తాను. ఇంకెప్పుడు ఏ కోడలికి కానీ కూతురికి కానీ ఇలా జరగకూడదు. సుధా, ఇవాళ నీ వల్ల మనం ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించుకున్నామో. అక్క, ఇది నా బాధ్యత. నేను ఈరోజు చేసిన ధైర్యానికి మన గ్రామం ఆడవాళ్ళకి బయట స్నానం చేసే అవసరం లేకుండా పోయింది. చాలా ఆనందంగా ఉందక్కా. వీరాపురం గ్రామం ఆడవాళ్లు సుధని చాలా అభినందిస్తారు. ఇవాళ అందరి ఇళ్లల్లో బాత్రూమ్స్ ఉంటాయి. ఆ గ్రామం ఆడవాళ్లు బహిరంగంగా స్నానం చేయడం మానేస్తారు. Thanks for watching.